ఖమ్మం జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని జిల్లా పోలీస్ కమిషన్ విష్ణు వారియర్ తెలిపారు. ఇక పొరుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి కేంద్ర బలగాలతో సహా ఆర్మీ రిజర్వ్డ్ ఫోర్స్ ని రంగంలో ఉన్నారని చెప్పారు. సమస్యాత్మక కేంద్రాల్లో భద్రతా చర్యలపై సిపి విష్ణు వారియర్తో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. సిపి గారు పర్యవేక్షణకు సంబంధించి చేస్తా ఉన్నారు. ఎలా ఏర్పాట్లు ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఖమ్మం జిల్లాలో ఏర్పాటు ఎలా ఉన్నాయి, ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అంటే మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్స్ కలిపి 1456 వరకు ఉన్నాయి. సో క్రిటికల్, నాన్ క్రిటికల్ అంటే నార్మల్ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కలిపి మనము మన జిల్లా ఫోర్స్ మాత్రం కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఫోర్స్, తర్వాత సిఏపిఎఫ్ బలగాలు కూడా డ్యూటీలో ఉన్నారు. ఇది కాకుండా స్టాటిక్ బందోబస్తు కాకుండా పెట్రోలింగ్ పార్టీస్, ఫ్లయింగ్ స్క్వాడ్, తర్వాత స్ట్రైకింగ్ ఫోర్స్, క్యూఆర్టీస్ కూడా డ్యూటీలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఏమైనా ఆంక్షలు విధించారా? జిల్లా రాజకీయ పార్టీకి సంబంధించి ఏం సజెషన్ చేశారు? అంటే 144 అమల్లో ఉంది కాబట్టి మోర్ దాన్ 5 మెంబర్స్ ఎక్కడ గ్యాదరింగ్ ఉండడానికి వీలు లేదు. ఆల్రెడీ మన ఫోర్స్ ఆఫీసర్స్ అందరూ కూడా పెట్రోలింగ్, తర్వాత విజిబుల్ పోలీసింగ్, చెక్కింగ్స్లో అందరూ కూడా ఇదే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సైలెన్స్ పీరియడ్ కాబట్టి యూస్ ఆఫ్ లౌడ్ స్పీకర్స్ కానీ అటువంటి ఏదైనా వైలేషన్స్ ఉంటే ఇమీడియట్లీ తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి భద్రత ఎలా ఉండబోతుంది సార్? ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ యొక్క భద్రతకు సంబంధించి ఎలా ఉండబోతుంది? మనం డిప్లాయ్ చేస్తున్నాం సార్. ఇది ప్రస్తుతం ఖమ్మంకి సంబంధించి దాదాపు కేంద్ర బలగాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది పోలీస్ బలగాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో పర్యవేక్షణలో భద్రత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ సీసీ కెమెరాలతో పాటు ఇతర పోలీస్ అధికారుల యొక్క పర్యవేక్షణలో కూడా ఈ యొక్క ఎలక్షన్స్ నిర్వహణ జరగబోతా ఉంది. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా మనతో పాటు సిపి విష్ణు వారియర్ మనతో పాటు చెప్తా ఉన్నారు. ఇది ప్రస్తుత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిత, ఉపేందర్, అమ్మానీస్, ఖమ్మం.